విజయవాడ సితారా గ్రౌండ్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జలకన్య ఎగ్జిబిషన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎగ్జిబిషన్ పూర్తిగా దగ్ధమైపోయింది. మరోవైపు భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. విజయవాడ సితారా గ్రౌండ్స్ లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాద దృశ్యాలు మనం చూస్తున్నాం. జలకన్య ఎగ్జిబిషన్ లో ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగాయి. ఎగ్జిబిషన్ అయితే పూర్తిగా దగ్ధమైపోయింది మంటల్లో. మరొక వైపు భారీ శబ్దాలతో ఒకవైపు గ్యాస్ సిలిండర్లు కూడా పేలుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. విజయవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చెలరేగినటువంటి మంటలను మనం చూస్తున్నాం. అక్కడ ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి వినయ్ అందుబాటులోకి వస్తున్నారు. వినయ్, నళిని, విజయవాడ సితారా గ్రౌండ్స్ లో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం జలకన్య ఎగ్జిబిషన్ లో భారీగా మంటలన్నీ కూడా చెలరేగుతా ఉన్నాయి. గత అరగంట సేపు నుంచి కూడా ఎగిసి మంటలు పడుతున్న నేపథ్యంలో ఒక భారీగా అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. ఎగ్జిబిషన్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా దగ్ధమైంది. ఎగ్జిబిషన్ లో వంట సామాగ్రి, గ్యాస్ బండ్లు ఉండడంతో భారీగా ఆ గ్యాస్ బండ్లు కూడా పేలుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో పరుగులు తీసిన పరిస్థితిని కూడా మనం విజువల్లో చూడొచ్చు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. అయితే ఈ భారీగా మంటలు ఎగిసిపడడం ఒకవైపు, మరోవైపు గ్యాస్ బండ్లు పేలుతున్న నేపథ్యంలో ఎటువంటి ఆ ప్రమాదం రాకుండా ముందస్తు చర్యలు కూడా అధికారులు తీసుకుంటా ఉన్నారని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఫైర్ ఇంజన్ తో ప్రస్తుతం ఆ మంటలన్నీ కూడా అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం అంతా ఇక్కడ జరుగుతా ఉంది. నళిని, వినయ్, ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణాలేంటి? ఇంకా ఎంతసేపట్లో మంటలు అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది? అసలు అధికారులు ఏం చెప్తున్నారు అక్కడ? ఖచ్చితంగా ఒక పావు గంట ముందు ఈ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఎగ్జిబిషన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రస్తుతానికి అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. అదే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్న వంట సామాగ్రితో పాటు ఆ గ్యాస్ బండ్లన్నీ కూడా పేలడం నేపథ్యంలో మొత్తం ఈ జలకన్య ఎగ్జిబిషన్ అంతా కూడా పూర్తిగా మంటలు చెలరేగుతా ఉన్నాయి. ఈ మంటలన్నీ కూడా అదుపులోకి తీసుకురావాలంటే దాదాపు గంటకు పైగా ఆ సమయం అంతా కూడా పట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రజెంట్ ఒక్క ఫైర్ ఇంజిన్ వచ్చిన నేపథ్యంలో మిగిలిన ఫైర్ ఇంజిన్ అన్ని కూడా వచ్చి అన్ని వైపుల నుంచి కూడా మంటలు అదుపులోకి తీసుకుని వస్తే దాదాపు గంట సేపు పాటు ఇక్కడ ఈ అన్ని కూడా అదుపులోకి వచ్చే పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ప్రస్తుతం పోలీసులు చెప్తా ఉన్నారు. నల్లి, వినయ్, అక్కడ ఆస్తి నష్టానికి సంబంధించి కానీ లేదంటే ప్రాణ నష్టానికి సంబంధించి కానీ వివరాలు ఏంటి? ఎవరైనా మంటల్లో చిక్కుకున్నట్టుగా ఏమైనా చెప్తున్నారు అధికారులు? అసలు పూర్తి పరిస్థితి ఏంటి అక్కడ? అంటే ప్రస్తుతం జలకన్య ఎగ్జిబిషన్ అక్కడ జరుగుతా ఉంది. ఆ ఎగ్జిబిషన్ లో పావుగంట నుంచి కూడా భారీగా ఆ మంటలన్నీ కూడా చెలరేగుతా ఉన్నాయి. ప్రస్తుతానికి అక్కడ మనుషులు ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని కూడా చెప్పొచ్చు. ఎగ్జిబిషన్ లో ఉన్న ప్రతి స్టాళ్ళన్నీ కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. అయితే ఆ ప్రజెంట్ ఎవరు కూడా అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టమే తప్పిందని కూడా మనం చెప్పొచ్చు. ఆస్తి నష్టం అయితే అక్కడ ఉన్న ఆ మెటీరియల్ అన్ని కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు అంచనా వేస్తా ఉన్నారు. మరోవైపు అక్కడ గ్యాస్ బండ్లు, వంట సామాగ్రి ఉండడంతో ఇవన్నీ కూడా ఈ ఫైర్ కి దారితీసిందని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. చుట్టుపక్కల ఆ ప్రజలు అయితే మటుకి భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ నుంచి పరుగులు తీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ఈ ఫైర్ ఇంజిన్ కొద్దిసేపటి క్రితం వచ్చింది. ఇక్కడ మంటలన్నీ కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరి కాసేపట్లో ఇక్కడ అన్ని కూడా ఈ మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. నల్లి, రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఫ్రీగా